అందరికీ నమస్తే. ఢిల్లీ రిజల్ట్ తర్వాత తెలంగాణలో పొలిటికల్ పార్టీలు ఏం నేర్చుకోవాలి? ఎందుకంటే అక్కడ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి అధికారం రాలేకపోయింది. 26 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారంలో రాగలిగింది. కాంగ్రెస్ మూడోసారి కూడా కనీసం సింగిల్ సీట్లు కూడా గెలవలేకపోయింది. మూడోసారి కూడా మళ్ళీ జీరో అకౌంట్లో ఒక్క సీటు కూడా లేదు. కనీసం ఒక్కటన్నా కాంగ్రెస్కి వస్తుందని కాంగ్రెస్ వాళ్ళు కోటి ఆశలు పెట్టున్నారు. ఢిల్లీలో ఈసారి ఖచ్చితంగా మనం అకౌంట్ ఓపెన్ చేస్తామని. కానీ ఈసారి కూడా డక్అవుట్ అయింది కాంగ్రెస్. ఢిల్లీలో జీరో మూడోసారి. దాని మీద మోడీ కూడా ఏకంగా సెటిల్ చేసినారు. డబుల్ హ్యాట్రిక్ అంటే అసెంబ్లీ స్థానాలు జీరో, మూడోసారి పార్లమెంటు స్థానాలు కూడా జీరో. కాబట్టి డబుల్ హ్యాట్రిక్ అన్నారు కాంగ్రెస్ని. ఎనీవే, అక్కడ రిజల్ట్ చూసిన తర్వాత తెలంగాణలో పాలిటిక్స్ ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి అని చెప్పే కన్నా ముందు మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారంటే ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్గా చూస్తున్నారని నేను అనుకుంటున్నా. ఛానల్ని స్ట్రైక్ కొడుతున్నారు, వేరే దేశాల్లో స్ట్రైక్ ఇస్తున్నారు. స్ట్రైక్ చేయడం అంటే యూట్యూబ్ యాజమాన్యానికి కంప్లైంట్ చేయడం. మన ఛానల్లో హరాస్మెంట్ కంటెంట్ ఉందట, మన ఛానల్లో సెక్సువల్ కంటెంట్ ఉందట, మన ఛానల్లో అశాంతి నెలకొల్పే కంటెంట్ ఉందట. వేరే దేశం నుంచి ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళంతా యూట్యూబ్కు రిపోర్ట్ కొడుతున్నారు, స్ట్రైక్ కంప్లైంట్ ఇస్తున్నారు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పండి, కంప్లైంట్ ఇస్తున్నారు. యూట్యూబ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ నడుస్తుంది. కాబట్టి మన ఛానల్ని రక్షించుకోవాలంటే ఛానల్కు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వార్తలోకి పోతే, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక 5 years తర్వాత, ఆఫ్టర్ 5 years తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత, అవినీతి ఆరోపణల చుట్టూ ఉండడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఫస్ట్ 5 years వాళ్ళు బాగానే చేసినారు. ఢిల్లీలో సామాన్య జనాన్ని దృష్టిలో పెట్టుకొని మొహల్లా క్లినిక్ లాంటివి స్కూల్స్, అందరూ ఢిల్లీ పోయి స్కూల్స్ చూసినారు. కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా ఢిల్లీ పోయి స్కూల్ని చూసి వావ్ ఏముంది ఢిల్లీలో స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అని చెప్పి వచ్చినారు. అట్లాంటి వీడియోలు ఆయన దాంట్లో ఉంటే చూడండి ఒకసారి మీరు. కాబట్టి సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత అవినీతిలో కూరుకుపోయినారు. నాట్ ఓన్లీ లిక్కర్ స్కామ్, ఇంకా కొన్ని ఆరోపణలు వాళ్ళ చుట్టూ ఉండిపోయినాయి. అక్కడ ఒక 38 కోట్ల రూపాయలతోనే శేష్ మహల్, సేమ్ మన దగ్గర ప్రగతి భవన్ ఎట్లా కట్టినరో అది అధికారిక నివాసం, అక్కడ కూడా ఒక 33 కోట్లతోనే శేష్ మహల్ కట్టినరు. ఒక సామాన్యుడు, ఒక మఫ్లర్ మ్యాన్ శేష్ మహల్ ఇంత పెద్ద గొప్ప బంగ్లా కట్టుకుంటారా అనేది పెద్ద చర్చకు తెరలేపింది బీజేపీ అక్కడ. కాబట్టి ఇట్లాంటివి కూడా చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఇంకా మన దగ్గరకు వస్తే అధికారంలో కాంగ్రెస్ ఉంది. వచ్చిన సంవత్సరంలోనే అవినీతి ఆరోపణలు చుట్టుముట్టినాయి. ఫ్యామిలీ, కుటుంబ పాలన, వాళ్ళ తమ్ముళ్ళు, అన్నలు, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నలు, తమ్ముళ్ళు మొత్తం బిజినెస్లోకి దిగిపోయి మొత్తం ఎక్కడెక్కడ సెటిల్మెంట్ చేస్తున్నారన్న అవినీతి ఆరోపణలు. తర్వాత అహంకారం పెరిగిపోయింది కాంగ్రెస్లో, గవర్నమెంట్లో అహంకారం పెరిగిపోయింది. వెరీ క్లియర్గా కనబడుతుంది. ఎవరు మంత్రులు ఎవరిని కాన్స్టిట్యున్సీలో జనాలను ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు కూడా కనీసం మంత్రులు సహకరిస్తలేరని చెప్పేసి ఏకంగా సీక్రెట్ మీటింగ్ పెట్టుకుంటున్న కాలం ఇది. ఇక జనాలను సహిస్తలేరు. ఎవరైనా ప్రశ్నిస్తే ఈ గవర్నమెంట్కి అప్పుడే పడతలేదు, వాళ్ళ మీద కేసులు బుక్ చేసి పడిస్తున్నారు. నా మీద 2 కేసులు బుక్ చేసినట్టే అర్థం చేసుకోండి. జర్నలిస్టుల మీద కూడా కేసులు బుక్ అవుతున్నాయి. జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నారు ప్రశ్నిస్తే. అంటే అహంకారం పెరిగినట్లే కదా. అందులో అవినీతి పోయింది, అహంకారం అయిపోయింది. అధికార దుర్వినియోగం చేస్తున్నారు. అవన్నీ కూడా జనం గమనిస్తున్నారు. జనం ప్రతిరోజు ఓటు వేయరు. రోజు మార్నింగ్ వచ్చి ఎక్కడనో ఒక పాలబుద్ధ దగ్గర ఓటేసి పోరు, టైం వచ్చినప్పుడు కొడతారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి నల్గొండ పోవాలంటే ఇక్కడ నుంచి ఒక హెలికాప్టర్ వేసుకొని పోతున్నారు. పెళ్ళికి పోవాలంటే హెలికాప్టర్ వేసుకొని పోతున్నారు. వాళ్ళ లీడర్ల బిడ్డలకు, కొడుకుల పెళ్ళిళ్ళకి పోవాలంటే. వికారాబాద్ జిల్లాలో తాండూరు ఎమ్మెల్యే బర్త్డేకు ఇక్కడ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకా ఒకరిద్దరు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు అందరు కలిసి ఇక్కడ నుంచి హెలికాప్టర్ వేసుకొని పోయినారు. ఇక్కడ ఉన్న భువనగిరి కరెక్ట్గా మనం 2 వీలర్ మీద కొడితే అరగంట, కారులో కొడితే 35 నిమిషాలు, అంతకు మించి ఎక్కువ అవకాశం లేదు. మంత్రులు లాంటి వాళ్ళు పోతే ఇంకా పోలీసు అలర్ట్ చేసి కొద్దిగా ట్రాఫిక్ జరుపుతారు కాబట్టి ఇంకా తొందరగా పోతారు. ఆడి కూడా హెలికాప్టర్ వేసుకొని పోతున్నారు. ఢిల్లీకి 30 సార్లు పోయింది ముఖ్యమంత్రి టీం వేసుకొని. మొన్న దావోస్ పోతే అసలు అర్హత లేని వాళ్ళని చాలామంది దావోస్ తీసుకొని పోయారు. అవన్నీ గవర్నమెంట్ ఖర్చులు, అదంతా అధికార దుర్వినియోగం అంటారు దీన్ని. ఇట్లాంటివి కూడా జనం గమనిస్తూ ఉన్నారు. టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. మోసపు మాటలు, స్కీమ్స్ అమలు చేసే విషయంలో జనాలను మోసం చేస్తున్నారు. జనాలను మోసం చేయడం అంటే జనాలను డైరెక్ట్గా మోసం చేస్తున్నట్లే ఇది. ఈ స్కీమ్ ఇస్తాం, అందరికి ఇస్తామని చెప్పి సగంలో కట్ చేసిండ్రు. రుణమాఫీ చేస్తామని సగంలో కట్ చేసిండ్రు. రైతు భరోసా ఇస్తామని చెప్పి అది ఎప్పుడు వస్తుందో ఎట్లా ఇస్తారో తెలియదు. మోహన్ చాటేస్తున్నారు వీళ్ళంతా, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సీఎం అందరూ. ఇట్లా ప్రతిదీ జనాల విషయంలో జనాలు సంతృప్తిగా లేరు అనేది మాత్రం వెరీ క్లియర్గా అర్థమైంది. ఈ ఏడాది గవర్నమెంట్ పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వీళ్ళు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా చాలా తీవ్రమైన మైనస్లో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం ఆ స్టేజ్లో ఉంది, కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇవి సవరించుకుంటే
బెటర్, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా చాలా తీవ్రమైన గతి పట్టే అవకాశం ఉంటుంది. తర్వాత బీఆర్ఎస్ తీసుకుందాం. బీఆర్ఎస్ తీసుకుంటే బీఆర్ఎస్కు ఒక మంచి అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రజలు. ఓడించిన ఒక మెజార్టీ ఇచ్చి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ, అవతల ఏపీలో జగన్కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు, ఇక్కడ బీఆర్ఎస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు. వీళ్ళు కొట్లాడితే ప్రశ్నించే గొంతుగా వీళ్ళు జనాలు నిలబడవచ్చు. ఒక క్రికెట్ టీం కావాలి వీళ్ళకి. కేవలం ఒకరిద్దరు ప్లేయర్స్ ఆడితే అది క్రికెట్ కాదు, అది టీం కాదు. కెప్టెన్ ఉండాలి, ఆ కెప్టెన్కి ఒక 11 మంది ప్లేయర్స్ ఉండాలి, ఎవరి స్పెషాలిటీ వాళ్ళకు ఉండాలి. ఈ టీం ఇంకా బిల్డ్ కాలేదని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. బీఆర్ఎస్కి ఇంకా టీం బిల్డ్ కాలేదు. వాళ్ళు టీం బిల్డ్ చేసుకోవాలి, ఆ టీంని జనాల దగ్గర తీసుకుపోవాలి, జనాలకు మేమే అని చెప్పగలగాలి. జనాలు అంటున్నారు రేవంత్ రెడ్డి పరిపాలన కన్నా కేసీఆర్ పరిపాలన బాగుంది, అసలు కేసీఆర్ దేవుడు, కేసీఆర్ ఉన్నంగా రైతులకు బాగుండే అని జనమే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. కానీ ఆ ఒప్పుకున్నంత మాత్రాన వాళ్ళందరూ మళ్ళీ బీఆర్ఎస్కే ఓటేస్తారు, వచ్చేసింది బీఆర్ఎస్ వచ్చేసింది అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. అవన్నీ కూడా స్ట్రీమ్లైజ్ చేసుకోవాలి. మీరు స్ట్రీమ్లైజ్ చేసుకోవాలంటే మీకు ప్రధానమైన కాంపిటీషన్ బీజేపీ కూడా ఉంది బీఆర్ఎస్కు. ఇక్కడ ఉత్తర బీఆర్ఎస్ మాత్రమే లేదు, బీఆర్ఎస్కు బీజేపీ కూడా ఉంది. ప్రశ్నించే గొంతుగా జనాల్లో మీరు నిలబడాలి, ప్రతి ఇష్యూకు మీరు అడ్రస్ చేయాలి. గవర్నమెంట్ వేసే ట్రాప్లో మీరు పడకూడదు. గవర్నమెంట్ తీసుకుపోయే ట్రాప్లోకి మీరు వెళ్ళిపోయి మీరు జనాల ఇష్యూస్ను వదలొద్దు. వాళ్ళు అరెస్టులు చేసినా మిమ్మల్ని, వాళ్ళు మీ మీద కేసులు పెట్టినా జనం అనే గ్రౌండ్ను మాత్రం అస్సలు వదలొద్దు బీఆర్ఎస్. అప్పుడు బీఆర్ఎస్కి అవకాశం వస్తుంది. తర్వాత కేసీఆర్ ప్రజల్లో లేడు అనేది ప్రధానమైన ఆరోపణ. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకున్నారు, ఆయన బయటకు వస్తలేడు, ఎవరిని కలుస్తలేడు అన్న ఒక ఆరోపణ ఉంది. సరే రేపు మాపో వస్తే ఆ ఆరోపణ పోతుంది, అది వేరే విషయం. కానీ ప్రజల్లో లేడు, ఇప్పటివరకు ప్రజల్లో లేడు, ప్రజలకు రావాల్సిన అవసరం ఉంది. జనం కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు, కేసీఆర్ ప్రజల దగ్గరకు వస్తారా రాడా అనేది ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. తర్వాత ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలామంది బీఆర్ఎస్కు దూరమైనరు, వాళ్ళందరినీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలామంది, వాళ్ళందరినీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేధావులను దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో వస్తున్న అనేక సమస్యలు ఉన్నాయి, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది అన్న చర్చ జనాల్లో ఉంది. దాన్ని మీరు జనాలకు అర్థమయ్యే రూపంలో చెప్పాలంటే మేధావులు అవసరం మీకు. ఆ మేధావులను కూడా దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత కుటుంబ పాలన అన్న ముద్ర బీఆర్ఎస్ పైన బలంగా వేసిండ్రు. నిజానికి బీఆర్ఎస్లో కేటీఆర్ అయినా, కవిత అయినా, సంతోష్ అయినా వీళ్ళందరూ ఉద్యమకారులే. తెలంగాణ ఉద్యమం వీళ్ళందరూ మిగతా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో వండుకొని లేకపోతే జల్సాలు చేస్తున్న టైంలో వీళ్ళంతా ఉద్యమాలు చేసిండ్రు రోడ్ల మీద. కానీ ఆ విషయాన్ని జనాలకు సరిగ్గా తీసుకెళ్ళలేకపోయింది బీఆర్ఎస్ అనేది ఒక మైనస్ పాయింట్ ఉంది. అట్లాంటివన్నీ పూడ్చుకోవాలి. క్రికెట్ టీం అవసరం ఉంది, అది ఎప్పుడు పార్టీ బిల్డప్ చేసుకుంటారు అనేది చూడాలి. కానీ బీఆర్ఎస్ మాత్రం ఇక అయిపోయింది, ఈ ప్రభుత్వం నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇంకా మేమే ఉన్నాం అని చెప్పుకోవడానికి మాత్రం అంత తొందరపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బీజేపీ కూడా ఉంది. బీజేపీ ఏంటంటే బీఆర్ఎస్ ప్లేస్ మనం రిప్లేస్ చేయొచ్చు అనేది బీజేపీ ప్లాన్. కానీ ఢిల్లీలో బీజేపీ గెలిచినంత మాత్రాన అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం చాలా డిఫరెంట్ ఉంటుంది. ఢిల్లీకి బీజేపీకి ఇక్కడ ప్రతిపక్ష పార్టీ నిజంగా చేసుకుంటే గ్రౌండ్ ఉంది. కానీ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డికి ఫ్రెండ్షిప్తో ఉన్నారు అన్న ముద్ర జనాల్లో పడ్డది. రేవంత్ రెడ్డితో ఫ్రెండ్షిప్లో ఉన్నారు, ఏదో చర్చలు జరుగుతున్నాయి, వాళ్ళకి మధ్య ములాఖత్ ఉంది, ఏదో సెటిల్మెంట్ చేస్తున్నారు, ఎక్కడనో లబ్ధి పొందుతున్నారు వీళ్ళు ఇక్కడ ఉండి, రేవంత్ రెడ్డితో మంచిగా ఉండి అనే ప్రధానమైన ఆరోపణ వీళ్ళపైన ఉంది. తర్వాత సెంట్రల్ హెల్ప్ చేయలేదు. సెంట్రల్ తెలంగాణకు ఏమీ చేయలేకపోయింది, తెలంగాణకి ఏం చేస్తలేదు. ఇప్పుడు కాదు, తెలంగాణ వచ్చినప్పటి నుంచి సవతి ప్రేమ చూపిస్తున్నది. సెంట్రల్లో బీజేపీ ఉన్నా ఇక్కడ బీజేపీ వాళ్ళు 8 మంది ఎంపీలను గెలిపించినా, ఎమ్మెల్యేలను గెలిపించినా తెలంగాణకి ఏం చేయలేకపోతున్నా అన్నది ఉంది. తర్వాత గ్రూప్స్, బీజేపీలో ఎన్ని గ్రూప్స్ అంటే ఆయన గ్రూప్స్, ఒక ఆయన ప్రెసిడెంట్ అయితే ఆయన కింది గుంచుతాడు, ఒక ఆయనకు ప్లస్ రాగానే ఆయన ఇంకొక మీడియాను ఉపయోగించుకొని, అవసరమైతే రేవంత్ రెడ్డిలో మీడియాను ఉపయోగించుకొని ఆయన తొక్కేస్తారు. ఇళ్ళందరిని అటాక్ చేస్తున్నారు, లేదా బండి సంజయ్ని అటాక్ చేస్తారు, లేదా కిషన్ని అటాక్ చేస్తారు. ఎప్పుడు ఎవరిని అటాక్ చేస్తారో బీజేపీలో తెలియదు. అట్లాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా తర్వాత నార్త్ ఓటర్స్, ఇక్కడ ఢిల్లీలో నార్త్ ఓటర్స్ ఎక్కువ, మన దగ్గర నార్త్ ఓటర్స్ తక్కువ. మన దగ్గర అంతా తెలంగాణ ప్రజలు, తెలంగాణ జనం ఇక్కడ ఉన్నది. అక్కడ మొత్తం నార్త్ ఓటర్స్ అందరూ కూడా కొంచెం హిందూ బెల్ట్ కనెక్ట్ అయి ఉంటారు. మన దగ్గర హిందూ బెల్ట్ అనేది అంత ఈజీగా కనెక్ట్ కాదు. మన దగ్గర కులాలే పనిచేయవు, మతాలు ఎంతవరకు పనిచేస్తాయి అనేది ఒక బిగ్ క్వశ్చన్. ఎంత పర్సెంటేజ్ పనిచేస్తాయి కానీ ఎంత పర్సెంటేజ్ పనిచేస్తాయి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక ఇవన్నీ ఈ పార్టీలన్నీ గెటాన్ చేసుకోగలిగితే అప్పుడు ఎవరో ఒక మంచి ప్రభుత్వాన్ని జనాలు ఎన్నుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. కానీ ఈ రాజకీయ పార్టీలు మాత్రం ఢిల్లీ రిజల్ట్ ద్వారా నేర్చుకోవాల్సిన అవసరం అయితే చాలా కనిపిస్తుంది. ముందు జరిగే పరిణామాలు, ముందు ఏమేమి జరుగుతుందో తెలియదు. కానీ అట్లాంటి పరిణామాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఆవలింపు చేసుకుంటూ వస్తే రాజకీయాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.